అండి. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న మరి యేసయ్య యొక్క రక్తం సిందించారు. ఎందుకు సిందించారనగా మన పాపాలు శాపాలు మన దోషాలు కొట్టివేయడానికి ఆయన రక్తం సిందించారు. అందుకే ఒక కోరస్ పాడతాను. రక్తము సిందించకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, గలదు జీవం, కలదు జీవం, కలదు జీవం, కలదు జీవం. పొర్లి పొర్లి పారుచుంది కరుణానిధి, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. అవునండి, కల్వరిలో మరి సిందించబడినటువంటి రక్తాన్ని బట్టి మనకి పరిశుద్ధత, విమోచన, రక్షణ భాగ్యము కలిగింది. ఎవరికి కలిగింది అంటే మారు మనసు పొందిన వారికి కలిగింది, కానీ లోకరీతిగా ఉన్న వారికి ఆ యొక్క రక్షణ భాగ్యం, పరిశుద్ధత కలగలేదు. అయితే మన కొరకు, మన దోషాల కొరకు ఆయన సిందించబడిన రక్తంలో మనకే స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. మన దేవుడు ప్రేమగల దేవుడు అండి. ప్రేమగల దేవుడు కాబట్టే మాట మార్చలేదు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు కాబట్టి మన కొరకు, మన దోషాల కొరకు ఆయన రక్తం సిందించాడు. సిందించి మరణమానే ముళ్ళెక్కడని మరి 3వ సమాధి చేయబడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి 3వ దినమున సమాధిలో నుండి లేపబడి సజీవుడుగా నిలిచాడండి. అపవాదికి అపజయము, యేసయ్య నామక విజయము, విజయము, మరణపు ముళ్ళు గెలిచాడు కాబట్టి మరి జయ గీతాలు మనం పాడాలి. అలాంటి సజీవుడమైనటువంటి దేవునితో మనం జీవితాంతము, మన ఊపిరున్నంత వరకు ఆయనతోనే నడవాలి. కాబట్టి మన కొరకు, మన పాపాల కొరకు మరి ప్రాణం పెట్టేవారు ఎవ్వరూ లేరండి. ఆ యొక్క యేసు ప్రభు ఒక్కరే ప్రేమగల దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. అలాంటి దేవుడిని ఆరాధించుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన జీవితాంతం ఆయన చేయి పట్టుకుని నడుద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.